బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి దగ్గర గందరగోళం నెలకొంది. మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. ఇంటి దగ్గర విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు ఉండగా మనోజ్ తరపున 40 మంది బౌన్సర్లు ఉన్నట్లు సమాచారం. మరి కాసేపట్లోనే మోహన్ బాబు ఇంటికి కుమారుడు మంచు విష్ణు కూడా చేరుకుంటారని సమాచారం. మరోవైపు ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు మంచు మనోజ్. నిన్న తండ్రి మోహన్ బాబు అనుచరులు దాడి చేశారంటూ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోగా మనోజ్ ఒంటిపైన గాయాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. విష్ణు పార్ట్నర్ విజయ్ సీసీ ఫుటేజ్ కి సంబంధించిన హార్డ్ డిస్క్లు తీసుకుని మనోజ్ నివాసానికి వెళ్లారు. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. సంధ్య, ఇటు మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య హైడ్రామా కొనసాగుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే నిన్న జరిగిన గొడవకు సంబంధించి కావచ్చు, తర్వాత మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేసుకుని వెళ్లిపోయిన తర్వాత కూడా రెండో రోజు ఇటు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఇద్దరికి సంబంధించిన పెద్ద కొడుకు చిన్న కొడుకు సంబంధించిన వారి బౌన్సర్లంతా కూడా ఇంటి వద్దకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే నిన్న 10 గంటల సమయంలో మనోజ్ మీద ఇటు మోహన్ బాబుకు సంబంధించిన అనుచరుడు విజయ్ తో పాటు మరికొంతమంది దాడి చేశారంటూ కూడా డైల్ 100 కి ఫోన్ చేయడం, ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత మంచు మనోజ్ భార్యతో కలిసి బంజారాస్ పిఎస్ లో వైద్య పరీక్షలకు వచ్చి పరీక్షల అనంతరం తిరిగి వెళ్లిపోయిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం కూడా మరొకసారి జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి మనోజ్ తో పాటు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు కూడా ఇటు మోహన్ బాబు నివాసానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి రెండో రోజు నిన్న ఇటు చాలా సుదీర్ఘంగా బంజారాస్ లోని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య పరీక్ష చేసుకున్న మనోజ్ కి సంబంధించి కూడా శరీరం మీద ఇటు మెడ భాగంతో పాటు శరీరంలో పలు చోట్ల బలమైన గాయాలైనట్టుగా ప్రైవేటు వైద్యులు గుర్తించారు. ఎమ్మెల్సీ కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో డైల్ 100 కి ఫోన్ చేశారు, కానీ ఆ తర్వాత ఎవరు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు లైట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా నిన్న ఉదయం నుంచి సాగుతున్న వివాదానికి సంబంధించి కూడా ఒకవైపు మోహన్ బాబు టీం కూడా తమ ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదు, తాము ఎలాంటి ఫిర్యాదు చేసుకోవాలంటూ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం, ఆ తర్వాత ఇటు మంచు మనోజ్ మధ్యాహ్నం సమయంలో తన భార్యతో కలిసి బంజారాస్ పిఎస్ లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి వైద్య పరీక్షలు చేసుకుని తిరిగి వెళ్లిపోవడం, ఆ తర్వాత పరిణామాలను కూడా మనం గమనిస్తే కానీ ఇంకా హైడ్రామా కొనసాగుతున్నట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న ఉదయం ఇటు మంచు మనోజ్ అంటే మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగింది ఏంటంటే కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఓవైపు మోహన్ బాబు సంబంధించిన టీం మాత్రం ఎలాంటి గొడవ జరగలేదు, ఏం జరగదని చెప్పి ప్రయత్నం చేస్తున్నా కానీ మంచు మనోజ్ మాత్రం తన సంబంధించి మోహన్ బాబు సంబంధించిన ఎవరైతే అనుచరులు ఉన్నాడో విజయ్ తన మనుషులతో కలిసి తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారంటూ కూడా మనోజ్ హాస్పిటల్ రావడం, తాజాగా ఈ రోజు మంచు లక్ష్మి కూడా హుటాహుటిన ముంబై నుంచి ఇటు మోహన్ బాబు నివాసం జల్పల్లికి చేరుకొని కొద్దిసేపటి క్రితమే ఆమె అక్కడి నుంచి కూడా వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక పెద్ద కొడుకు విష్ణు కూడా ప్రస్తుతానికి ఆయన అందుబాటులో లేడు, విదేశాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా హైదరాబాద్ రాబోతున్నట్టు తెలుస్తుంది. వివాదానికి సంబంధించి కూడా అనేక నాటకీయ పరిణామాలు హైడ్రామా చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే విష్ణు వచ్చి ప్రస్తుతానికైతే మోహన్ బాబుతో మాట్లాడే అవకాశం అయితే తెలుస్తుంది. ఇక మనోజ్ సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఆయన కోకాపేటలోని నివాసంలో ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా ఈ హైడ్రామాకి సంబంధించి కూడా ఆ ఫ్యామిలీలో ఎవరో ఒకరు మోహన్ బాబు సంబంధించి కావచ్చు, మంచు లక్ష్మి కావచ్చు, విష్ణు కావచ్చు, ఇటువైపు నుంచి ఇటు మనోజ్ కూడా స్పందిస్తే కానీ వివాదం జరిగిందా, ఆస్తి తగాదాల మధ్య ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి ఏంటని కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నిన్నటి ఉదయం 10 గంటల నుంచి ప్రస్తుతానికైతే ఇంకా హైడ్రామా కొనసాగుతుంది. సంధ్య. అయితే ఓకే, రైట్ కిరణ్.